వేసిన పూలమాల పోయిన తమ్ముని మీద లోపలాడితే మేము అవునారంగా బతకచ్చా అని ఎక్కడ రెడ్డి అయినా ఓడబుట్టే తమ్ముని తోలుకొని అలా వరుస బ్రాహ్మణుడి భర్త వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు మల్లెలు 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 నరమల్లేరో అమ్మా దిగమల్లేరో దిగమల్లేరో అమ్మా దిగమల్లేరో తమ్ముడా సుబ్బిరెడ్డి తమ్ముడా సుబ్బిరెడ్డి నీ మెడ లోపలేసి తలుగు కాదురా పూలవాలరా అన్న నిన్నమన్న బర్రకాడికి తోలుతుంది కానీ బర్రకాడికి తోలితే ఇక్కడ బర్రకాడికి రాలేవు తమ్మి నీకు లగ్గమైందిరా నేను లగ్గం చేసుకుని ఏం చేసుకుంటుందే తమ్ముడా నీకు లగ్గం కాదు 30 ఏళ్ళు ఉన్నావు ఇప్పటికి అన్న నాకు లగ్గమే అన్న నాకు లగ్గం అంటే ఎవడు పిల్లని దాని లగ్గమైనట్టే అయినట్టే క్షత్రియ వంశం లోపల 7 గాంధర్వ లగ్గాలు నా పేనే తమ్ముడు మాట్లాడుతున్నా రాజుల బీటరా పిచ్చోడా గడ్డ గడ్డ నా పెళ్ళని పురాత చూడాలి చూడు అది కాదవా కాలంకరణ అనుకో అడిగాక ఇంటికైనా గిట్ట నడితే పొద్దుగా లేచి కుంటి పైన పలానా పేర్ల కుంటి అంటారు చూసుకోవాలి అట్లా కాదురా తమ్మి భార్య నీకు లగ్గమ్మ కూడా గొప్పరా ఈడే బిత్తిరి బిత్తిరి లేకుంటుండే ఏమంటారున్నాయని మరి సుబ్బిరెడ్డి ఎవరు అనుకున్నారా ఎవరెవరు సుబ్బిరెడ్డికి ఏం జరగలేదు మరి పిల్ల కొరకు 30 ఏళ్ళు కిందికి వచ్చినాయి కానీ పిల్ల మాత్రం పిల్లని చూసినాడు పిల్లించడం వల్లేడు ఎందుకంటే వాడు బాగా కష్టోడు అదృష్టవంతుడు ఎడగొట్టేటోడు లేడు దురదృష్టవంతుడు బాగుపరిచేటోడు ఇవ్వలేడు అయిన వాడికి 5 పేర్లు దొరకది అయిన అడవులకు 5 మొగడు దొరకడు మిత్రుడు దొరకడు అవునా కాదా
మరి నాయన దేవతల ఆడబిడ్డ దేవయాన ఏనాడు ఎప్పుడో ఆయన కాపుల గర్భం లోపల పుట్టింది కాబట్టి చూడండి నా తోడు అప్పుడు మా గడియ లోపల చూసిన సబ్బండ వర్ణం ఆ యొక్క నాయన రాజ్యం లోపల దేశం లోపల వలస బ్రాహ్మణపురి పట్నం లోపల కోటి మంది అందమైన పిల్లకళ్ళు తీసుకొచ్చి రాజా కచ్చీలు ముంగడు ఆయన పూలదండ పోయి ఆ యొక్క పిత్రి సుబ్బిరెడ్డి మెడల పడ్డది ఎప్పుడెప్పుడు ఎక్కడెప్పుడు మంచాలు బందే సాపరే ఇప్పుడే పాటలేదా అంటే బాత్రూమ్ గానాడు చూస్తున్నావా మరి నాడు మాత్రమే తోడబుట్టిన అన్నగాడు కోడిరెడ్డి అయినా చిన్నగాడు చిన్న కృష్ణరెడ్డి అయినా ఆ యొక్క నాయన వలస బ్రాహ్మణపురి పట్నంలో నిమ్మలన్నా కొట్టినాడు నీడలైనా నిమ్మలన్నా కొట్టినాడు అయ్యో బచ్చాలు కొట్టినారు పందిరు వేసినారు నిమ్మలు కొట్టి వేసి పందులు కొట్టి పందులు వేసి ఆకాశం తలుపు వేసి పుల్లలు దగ్గర వేసి పట్టణము తెలుగు తెలుగు రంగంగా అడవాటి రైన వలస బ్రాహ్మణపురి పట్నం లోపల ఆ రాజు సుబ్బరెడ్డికి మాత్రమైనా ఆడపిల్ల యొక్క మహాలక్ష్మి దేవికి అయినా అయ్యా లగవల్ల అయ్య సాగున్నారు అయ్యో లగవైన గలియాయ పదమూల పండు గెల్లే ఆనాడు ఆ యొక్క అన్నగాడు నాడు మాత్రమైనా కోటిరెడ్డి చెల్ల దగ్గరికి వచ్చిండు మరి చెల్లె నువ్వు దేవతల ఆడబిడ్డ మనసెల్లే నీకే తెలుసు నాకే తెలుసు చెల్లే ఇరనాడు మాత్రమైనా పుట్టి నిల్లు వదిలేది సెల్లే నువ్వు మెట్టి నింటి పోతున్నావు సెల్లే ఓ సెల్లే మా లక్ష్మి ఇంతమంది లోపల సెల్లరా మరి నాడు మాత్రమైన మన కన్న తండ్రి లేకపోయే సెల్లే నువ్వు అత్తగారింటికి పోతున్నావు అని సెల్లరికి ఒక్కడే అన్నా కన్న తండ్రి బతికున్నట్టుంటే అత్తగారింటికి పోయేటప్పుడు సెల్లనికి బుద్ధులు జ్ఞానాలు చెప్పునేమో సెల్లెలో ఓ సెల్ల మహాలక్ష్మి ఆడవిల్లవైనా సెల్లలో పుట్టిన ఇల్లు వదిలి మెట్టి నిండిపోతున్నావు సెల్లే ఈనాడు మాత్రమైన అత్తగారింటి కాదు సెల్లే నువ్వు మనకి వెనక ఉండాలని సెల్లరా ఓ సెల్లే ఆటలు పాటలు అవ్వగారింటి కాడ ఆడవిళ్లకు వంగి కష్టం చేసేది అత్తగారింటి కాడ నా సెల్లలా చీరళ్ళు సారెళ్ళు తల్లి గారింటి కాడ సింగారం ఉండేది అత్తగారింటి కాడ నా సెల్లే అయ్యో సెల్లెరాయ సిన్ని సెల్లె నా సెల్లలో అత్తగారింటి కాడ నా సెల్లె అడిగి మెలిగి ఉండవాలే నా సెల్లలో కాలున్న కడగాలే నా సెల్ల బాటు చిన్నవాలే నా సెల్ల సేవా నా సెల్ల అది మరొకుంట కాదు నా సెల్లలో నువ్వన్నయ్యవాలే నా సెల్లరా అత్తగారింటికి నువ్వు వదులు సెల్ల ముగ్గురున్న కడ ముచ్చే వచ్చదు 10 మంది లోపల పక్క పక్కన వద్దు నా సెల్లే వంటి లోపల పుల్లి పదు సెల్లలో మాటి మాటికి ఇరనాడు మాత్రమైన అవగారి ముచ్చట అత్తగారికి చెప్పొద్దు అత్తగారి ముచ్చట అవగారి చెప్పొద్దు నా బిడ్డ ఇరనాడు మాత్రమైన అత్తగారింటికి నువ్వు పోతున్నావు సెల్లే అయ్యో ఏ కొడు మగరాని నా సెల్లలో ఎక్కిరియబోతున్నమ్మా నా సెల్లరా అయ్యా గుడ్డోడు మగరాని నా సెల్లలో అయ్యా గుణియబోతున్నమ్మా
అమ్మ నా సెల్లరా ఎటుడైన భర్తనే గుడ్డుడైన భర్తనే పొట్టుడైన భర్తనే మళ్ళీ కుట్టుడైన భర్తనే మట్టుకోడు సంసారం చేసింది అడవి అంటారు. అడవంటి నాయన ముల్లెమ్ముడు చూసి మింగల కోరింది పయ్యగాడు అంటారు నా సెల్లే. ఓ సెల్లే ఎరనాడు మాత్రమైన ఎనుగు ఎక్కిన అన్నుల కన్నా గుడాలు ఎక్కిన బావల్ల కన్నా పుల్లలు మోసిన పురుషులు మేరంటారు సెల్లే. కట్టెలు మోసిన కాపురం మేరంటారు నా సెల్లలా. అడవిలో అమ్మ నా సెల్లలో అడవిలో భూమి ఉంటినందుకు కన్ను అని పోతూ ఉంటుంది కొన్ను అని పోతూ ఉంటుంది. అడవిలో మంచిదైతే 2 వంశాలకు పేరు నా సెల్లే. అడవిలో ఏడిపోతే 2 వంశాలు అవమానాల బాలైతే నా సెల్లలా. అడవిలో జీవితం అంటే కుమ్మరింటి కుండ మీద నా సెల్లలా. రకాలు వాడుకుంటాము. గంగకు మెప్పైందుకుండా గౌరికి మెప్పైందుకుండా ఇరుకు మెప్పైందుకుండా కొరకు మెప్పైందుకుండా మంచిగుంటే అన్ని రకాలు వాడుకుంటాము. ఉండ వలిగిపోయిన మొదలైన తొర్రలైన తీసుకుపోయి తొదల వారితో 10 మంది గుర్తుకపోతే పాడు వచ్చ పొందల వారితో నా సెల్లే. అటువంటి నాయన చెడిపోయిన ఆడవిల్ల ఎటువంటిదో బలిగిపోయిన కుండకటువంటి నా సెల్లే. పాపం పాడుపడ్డ వారి పుణ్యం ఊట సేవంటారు నా సెల్లె. మట్టిలో పుట్టిన అటువంటి అన్ని లోహములు అటువంటి భూమి లోపల మట్టి లోపల నేను అరుగుతుంది ఎరుగుతుంది. మట్టి లోపల పుట్టిన కుండ ఏనాడికి మట్టి లోపల ఇప్పుడు నా సెల్లెరా. అత్తగారి ఇంటి కాడ నా సెల్లె నువ్వన్న పోతూ ఉండవు నా సెల్లె. ఏడాదికి 12 పండుగ అంటారు నెలకొక పండుగ అంటారు సెల్లె. పండుగ అయిన నాడు ఇక అమ్మగారి ఇంటి కాడ నా సెల్లెలో 2 వందలు ఉన్నదని మర్చిపోకు, తల్లి ఉన్నదని మర్చిపోకు నా సెల్లె. ఓ సెల్లె మహాలక్ష్మి నిన్ను వారి చేతుల బంధువులు చాలుకున్నావు సెల్లె. ఓ సెల్లె నిన్ను గౌరవంగా చాలుకున్నావు సెల్లెరా. నీకు అత్తగారింటి కాడ సెల్లె. ఓ సెల్లె నీకు ఏమన్నా బాధ కలిగిందాడు కాకి కాలుకోడి కబురం బుద్ధి పిట్ట కాలుకోడి వచ్చి సెల్లె నిన్ను ఆదుకుంటావు సెల్లె. ఈ ఆడవిల్ల గాడి అన్నారు ఉన్నదాలు వాసున్నదాలు పెట్టకున్నదాలు పేరున్నదాలు సెల్లలో. ఆడవిల్లకు అన్నములు గుణవంతులు బలవంతులైతే అత్తగారింటి కాడ వేరే బలం ఉంటుంది సెల్లె. ఈ అమ్మగారి ఇంటి కాడ నా సెల్లలో అన్నలు ఉండరాని నా సెల్లెలా. నువ్వు అన్న మర్చిపోకు నా సెల్లలో. అన్నగాళ్ళు ఎన్నాడు మాత్రమైన అన్నగాడు ఆ యొక్క నాయన కోటరెడ్డి అన్నగాడు చిన్న కృష్ణరెడ్డి సెల్లె కాళ్ళ మీద పడ్డరు. కాళ్ళు మొక్కుతున్నారు అడిగడికి గానాడు అడిగి సెల్లె మహాలక్ష్మి తల్లి దగ్గరికి వచ్చింది. ఆయన తల్లికి దండం పెట్టింది. 2 అన్నలకు దండం పెట్టింది. ఆయన పురాడుకైంది. పురాడుకుండా ఉదించిన నాడు మాత్రమే పురాడుకుండా లోపల చేతి పెట్టి కడపకైంది. ఒట్టు పెట్టి ఆయన